సభ కవిత ఇంటికి మరి క్యూ కట్టిన జనం జై తెలంగాణ జై కవితక్క మరి నినాదాలు హోరెత్తిచ్చారు. మనకి తెలుసు కల్వకుంట్ల కవిత మరి అనతి కాలంలోనే కొంచెం మంచి పేరు సంపాదించుకుంటున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో ఆమె అరెస్ట్ అయిన తర్వాత కొంత వెనుకబడినప్పటికీ కూడా తాను మాట్లాడిన మాటలు తోటాల్లాగా పేలటం, బీఆర్ఎస్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కనీసం కౌంటర్ చేయలేని పరిస్థితుల్లో ఉండడం కవితకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. అలాగే మండలిలో కూడా ఆవిడ నిన్న భావోద్వేగానికి గురైన పరిస్థితులు మనం చూసాం. కానీ నేరుగా ఆవిడ బీఆర్ఎస్ శ్రేణులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఆవిడ ఇంకోటైతే చెప్పారు, నేను ఒక స్త్రీగా వెళుతున్నాను కానీ ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అని చెప్పి ఆమె శపథం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మరి చూసుకుంటే కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే మరి జాగృతి పార్టీ మరి ఉంటుంది, ఈ రకంగా ముందుకు వెళ్తుంది, ఒక రాజకీయ పార్టీ ప్రస్థానం స్టార్ట్ అవుతుంది, మేము వచ్చే అసెంబ్లీకి ఎన్నికల్లో కూడా పోటీ ఇచ్చేస్తామని గట్టిగా చెప్పారు. అప్పుడే కూడా ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ అయితే మొదలైంది. మరి జై కవితక్క జై తెలంగాణ నినాదాలతో మరి కవిత ఇంటి ముందు క్యూ కట్టారు నాయకులు, కార్యకర్తలు, నేతలు అందరూ కూడా. మరి రానున్న రోజుల్లో ఎవరెవరికి ఏ రకంగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది, అసలు పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మరి అఫీషియల్గా ఏ రకంగా ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు బతుకమ్మ గుర్తుతోనే ఆవిడ ముందుకెళ్ళే అవకాశం కనబడుతుందని. ఎందుకంటే కవిత మరి బతుకమ్మ సంప్రదాయ పద్ధతులను బయటికి తీసుకెళ్లడంలో, జనాలను కలపడంలో మరి ఆవిడ చాలా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు విశేషమైన పాత్రను అయితే పోషించారు కవిత. కాబట్టి మరి ఆ బతుకమ్మ ఏదైతే ముద్రందో దాంతో ముందుకెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. మరి తన జాగృతి పార్టీ ఏ రకంగా మరి ముందుకెళ్తుంది, అసలు అది ఏ రకంగా ఒక పార్టీగా అవతరించబోతుందని మరికొంత కాలం సమయం పడుతుంది. ఒక ఫిబ్రవరిలో మాత్రం భారీ బహిరంగ సభ జరిగే అవకాశం కనబడుతుంది. అదే ఇక్కడ రాశారు, కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం ఆమోదించారు. 2025 సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్లో ఉండగా నిన్న కవిత మండలికి హాజరై తమ రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ కోరారు. దీంతో ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ పడింది. కాగా 2022లో నిజామాబాద్ స్థానం సంస్థల కోటాలో కవిత ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లుగా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. హైదరాబాద్లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో కవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 జాగృతి అనుబంధ సంస్థల నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఏర్పాటు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. 2026 ఫిబ్రవరి 16 లేదా 20వ తేదీన మంచిర్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇదే సభలో కొత్త పార్టీని ప్రకటించాలని అనుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అదే సమయంలో కవిత గతంలో టీజీపీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసి ఉన్నందున మరి సింగరేణి కార్మికులు ఆమెకు ఉన్న పట్టు మేరకు మంచిర్యాలలో సభ పెట్టాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కవిత టీజీపీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేయడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆమెకు ఉపయుక్తంగా ఉంటుందని సన్నిహితులు, కార్మిక నేతలు సూచించినట్లుగా సమాచారం. ఈ సమావేశానికి కవిత ఇద్దరు కొడుకులు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తన ఇద్దరు కొడుకులను కవిత ఈ భేటీకి తీసుకురావడానికి వెనుక ఉన్న వ్యూహం ఏంటనే దానిపై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. వారిని కూడా ఇక మీదట రాజకీయ సభలకు తీసుకువెళ్తానని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త పార్టీలు ఆవిర్భావం అయ్యే దిశగా కూడా అడుగులైతే పడుతున్నాయి. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికలకైతే గట్టి పోటీ అయితే నెలకొనేటట్టు కనబడుతుంది. దాదాపుగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన కవిత మరి దాదాపుగా పార్టీ పెట్టడం అనేది ఆల్మోస్ట్ సొంత కుంపటి పెట్టుకుంటాకి కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో కొత్త పార్టీని మరి వచ్చే మంచిర్యాల సభలో ఏదైతే మరి సభలో ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మరి మంచిర్యాల సైడ్ నుంచి ఆమెకి మంచి పట్టుంటుందని కూడా ఆశిస్తున్నారు. బొగ్గు గనులకు సంబంధించి మరి అక్కడ ఉన్న కార్మికులతో కూడా మంచి అటాచ్మెంట్ అయితే కవితకైతే ఉంది, మనకు తెలుసు. తద్వారా మరి రానున్న రోజుల్లో కవిత తన కొత్త పార్టీని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా తన ఇద్దరు కొడుకులను కూడా రాజకీయ మరి కార్యక్రమాలకి హాజరు కావడానికి తీసుకువెళ్ళడం కూడా ఒక ప్రధాన వ్యూహంగా మరి చూడొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో కవిత తీసుకునే స్టెప్స్ తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పెను ప్రకంపనలు సృష్టిస్తాయో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక తదుపరి విజయ్పై సిబిఐ వల 12న హాజరు కావాలని నోటీసులు, మరి అమిత్ షా గేమ్ అంటున్న విపక్షాలు.
కరూరు తొక్కిసలాట కేసులో నటుడు రాజకీయవేత్త తమిళగల వెక్టరింగ్ కళగం చీఫ్ విజయ్కు సిబిఐ సమన్లు పంపింది. ఈ నెల 12న తమ ముందు హాజరు కావాలని కోరింది. కరూరు జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 41 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ ఇప్పటికే టీవీకే కీలక నేతల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు మొదట తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కానీ మరి 41 మంది పైన మరణించారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మరి కంపల్సరీ చట్టం పని తను చేసుకుపోతుంది. దానికి సంబంధించిన కారణాలకు సంబంధించి కూడా ఆ సభ ఎవరు నిర్వహించారు, ఏ రకంగా నిర్వహించారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి. పోయిన ప్రాణాలను ఎవరు అయితే తిరిగి తీసుకురాలేము. భవిష్యత్తులో మరి ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఉండడానికి మరి కంపల్సరీ అక్కడ ఉన్న ఏం జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దీన్ని మరి అమిత్ షా గేమ్గా కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ దీనిలో ఎంతవరకు నిజాలు అనేది కేవలం ఆరోపణలుగానే చూడాలనేది మనం 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక సభ జరుగుతున్నప్పుడు లేదంటే ఒక రోడ్ షో జరుగుతున్నప్పుడు మరి విపరీతమైన క్రౌడ్ వస్తే పరిస్థితి ఏంటి అని ముందు ఒకసారి మనం ఆలోచించాలి. మరి బేరీజు వేసుకుని 100 సార్లు ఆలోచించి ఆ సభను నిర్వర్తించాల్సి ఉంటుంది. మరి ఒక నాయకుడిగా ఉన్నవాడు ప్రజాక్షేత్రంలో వెళుతున్నప్పుడు కంపల్సరీ మరి తన భద్రతను తాను చూసుకుంటంతో పాటు ప్రజల భద్రతను కూడా చూసుకోవాల్సిన బాధ్యత, మరి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ నాయకుడిపై ఉంటుంది. మరి విజయ్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారైతే నేను అన్నగాని కొంత వెనకపడ్డారు. కానీ ఇప్పుడైతే నేర్చుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సిబిఐ అయితే మరి సమన్లు అయితే జారీ చేసింది, వచ్చి మరి కరవాలని అయితే చెప్తుంది. 100% ఇది ఏ రకంగా ముందుకెళ్తుంది అని కొంతమంది అంటుంటే 100% బలవంతపు ఒక పొత్తు అనేది రాబోతుంది ఎన్డీఏతో. మరి విజయ్ వెళ్ళబోతున్నారనే ఊహాగానాలు కూడా అందబోతున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో విజయ్ తన కొత్త పార్టీతో మరి పొత్తులోకి వెళ్ళే ఎన్డీఏ పొత్తులోకి వెళ్ళే అవకాశం ఉందా, మరి ఏ రకంగా ఉందంటారు? నిజంగానే బీజేపీ మరి బలవంతపు పొత్తుకి మరి ప్రెజర్ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా కోల్డ్ వార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురై తిరుగుబావుట ఎగరేసిన కవిత ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్లో ఒకవైపు కాక రగిలిస్తుంటే బీఆర్ఎస్ ఫ్యామిలీలో అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులు మాత్రం చల్లరడం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా హరీష్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ